సోషల్ మీడియాలో మొత్తం నీ పాటనే హల్చల్ మొత్తం. నీ అయ్యా జాగీరా చల్ మా ఓడొచ్చిండ్రా ఏ పచ్చబొట్టు గాయమిది గుంజుకునే న్యాయమిది సో అనిరుద్ ఎట్లా రియాక్షన్ ఎట్లా ఉండొచ్చు మీరు వాడుతుంటే అని నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. ఆయన ఎంజాయ్ చేస్తూ పాడతాడు ఇట్లా పొట్టు పొట్టు వాకలుంది. ఏదన్నా మీది వాడుకొని మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారా పాటలు? రల్లా నక్లీసు పెట్టేటి దాననురా రాగి ఉంగరాల రాత రాసినవురో తగజన కరి తగిడ తెల్లారైకి తెల్లవారంగా తానమా నలమలమ్మ కోడల ఇప్పటికి వినబడుతుంటది మీకు. ఏషనగుల కట్ట ఇందాక నేను చెప్పిన పాటలన్నీ అవునా? అది పోయింది. మీరు ఏమనలేరా తర్వాత? ఏమంటాం మనం ఊకంగా కేసులు పీసులు ఇవన్నీ కొట్టుకుంటే ఆడుంటాం మనం. అట్లా చేయదు. ఏముంది ఆడ నీకు శాతనైతే నువ్వు రాయి, నువ్వు కాబట్టి స్వీకరించుకో, లేకపోతే ఇంకేదన్నా చేసుకో. అంతేగాని ఒకరిది తీసుకొని వాడుకోవడం అనేది అది ఖచ్చితంగా అది తగ్గింది కాదు. కానీ నేను నిజం చెప్తున్నా, నేనైతే సిగ్గుపడుతున్నా. అంటే ఇంత లేట్ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ఎప్పుడో చేయాలి నేను. ఎవరిని చూసి ఎక్కువ మీరు నేర్చుకున్నారన్న పాటలు? అంటే మీ ఇన్స్పిరేషన్ ఎవరో ఒకళ్ళు ఉంటారు అంటే వాళ్ళలాగా అవ్వాలి నేను అని. అట్లే మా ఊరోళ్ళే మరి చిన్న పండుగ వచ్చింది పాప వచ్చింది అంటే చాలు కోలాటం పట్టుకొని పోయేది ఇక ఊళ్ళకి. ఓకే. ఏ గిరసం సారసు తాపో గిరో ఏ గిలెత్తేద్దా అనే సంగతి వాళ్ళలాడు బాలక ఏ గిరసం ఏ హిడ కిదాది హిడ. మీరు పాడిన ఈ ఎల్లమ్మ పాట ఒకటి ఉంటుంది, రామ ఎల్లమ్మకో రాముల పరిశాన్ ఎల్లమ్మకో. కూడా సింగర్ అంట. అవును. సో ఎట్లా పరిచయం మీ ఇద్దరిది? ఇంకా కళారంగమే. మరొకసారి లవ్ మ్యారేజ్ అన్న? సో వదిన వాడిన పాటలలో నీకు ఇష్టమైన పాట ఏదన్నా? వనపర్తి కోత వంట ఏమి తెస్తావురో ఎద్దులోడ జంగన్న అని ఆమె పడుతుంది. అరే వనపర్తి వన్యసీర నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ సుందారి నాగమ్మో కన్నె పిల్ల. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, తెలంగాణ సింగర్ జంగిరెడ్డి అన్న. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారన్న? మొత్తం సోషల్ మీడియాలో మొత్తం నీ పాటనే హల్చల్, మొత్తం పారాడైజ్ది మొత్తం హల్చల్ అవుతా ఉంది. సో ఆ పాట కన్నా ముందు మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, సో ఏ పని మంచి పని చేసినా కానీ వినాయకుని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి, సో బొజ్జగనపయ్య సాంగ్ కావాలి మాకు. తప్పకుండా. ఇంకా ఈ మనకు తెలియదే ఉంది, వినాయక చవితి వచ్చిందంటే కొన్ని ఏళ్ళ నుంచి అవును ఒక పాట అయితే అందరికీ వినబడుతుంటుంది. అది మొత్తం ఎక్కడ కూడా మనకు ఏ ప్రాంతం వారి అక్కడ ప్రతి చోట కూడా వినబడుతుంటుంది. అవును. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య ముజ్జగాలు ఏలే కన్నెమూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య ఎండి బంగారు పీఠాల వెలుగుతున్నవయ్యా శరణు గణేశ శరణాలయ్య ఎలుక పైన ఊరేగే ఎంకయ్య స్వామి శరణు గణేశ శరణాలయ్య మకర జ్యోతి సంబారాల సేవలు పూజలు అయ్యంగా ముసి నవ్వుల మోగిని బాలుడు నీతో ముచ్చడలాడంగా శరణు గణేశ శరణాలయ్య.
ఇదే సూపర్ అన్న. అసలు ఈ పాట వింటుంటే మంచిగా అనిపిస్తూ ఉంటది నిజం చెప్పాలంటే. దీని మీద ఎన్నో కోలాటాలు అవి ఇవి మంచి మన బొడ్డెమ్మలు అవి బాగా వేసుకున్నారు. ఓకే, ప్రతి చోట వినబడతాయి. కానీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇస్తారు, ఎక్కడ ఈవెంట్లు జరిగిన అక్కడ ఉంటారు. ఇప్పుడు ఏదో సాంగ్ రికార్డింగ్ అయ్యి సాంగ్లు ఏమో పాడి వచ్చిర్రు. ఇంత బిజీ షెడ్యూల్ అసలు ఎట్లా మెయింటైన్ చేస్తారు ఇదంతా? మెయింటైన్ అంటే తప్పదు. ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేము, ఎవరిని బాధ పెట్టలేము. ఇప్పుడు ఒకరికి మాట ఇచ్చినాక అది ఏమన్నా కానీ ఇంకా పోవాలి, చేయాలి అంతే. ఇప్పుడు ఎలాగే ఇప్పుడు మేము బయట కార్యక్రమాలు ఒప్పుకుంటాం, ఇక్కడ జాతరలు కానీ తిరునాళ్ళు కానీ ఇంకేదన్నా కానీ ఖచ్చితంగా ఆడిపోకపోతే నడవదుగా. ఓకే, అట్లనే ఇది కూడా అంతే. ఒక మనిషి మనం మాట ఇచ్చినామనుక అది ఏమన్నా కానీ తల తీపెట్టి ఆడికి పోవాల్సిందే అంతే. అట్లా తక్కువలకు మంచి ఇంటర్వ్యూలు చేస్తారు మీరు ఇక అందుకని వచ్చిన. ఓకే, సూపర్ అన్న. కానీ ఇంత బిజీ షెడ్యూల్ నా దగ్గరకు వచ్చినందుకు నేనే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో పారాడైస్లో ఈ పాట బాగా హల్చల్ క్రియేట్ అవుతుంది, ఆయా షేర్. సో ఒక్కసారి ఆ పాట వాడు, దాని తర్వాత దాని గురించి మాట్లాడదామన్నా. సరే. హే నీ అయ్యా జాగీరా చల్ మా ఓడొచ్చిండ్రా ఇక జర్తీయాలే జుంబలికే ఆయా షేర్. హే ఏ డర్కా సుల్తానే మా ఘర్కా సైతానే చల్ షికార్ జయ్యా జుంబలికే ఆయా షేర్. ఏ పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్, గుంజుకునే న్యాయమిది ఆయా షేర్. అరే బూడిదలా గడ్డ ఇది ఆయా షేర్, మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్. సూపర్ అన్న. అసలు ఆ వాయిస్లో బేస్ ఉంది, అసలు వేరే లెవెల్ నిజం చెప్పాలంటే. సో అంటే ఇది బయటకు వచ్చిన తర్వాత మొత్తం హల్చల్ క్రియేట్ చేస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? గర్వంగా ఉండదు? అదే మరి ఇప్పుడు పాడే సందర్భంలో అంటే ఇంకా అన్నిదాలాగా ఇది ఒక పాట అనే విధంగా పోయింది. కాకపోతే ఆ పాటకు మన గొంతు సూట్ అయింది. అదే, కానీ మస్తు ఉంది అన్న నిజం చెప్పాలంటే, సూపర్ ఉంది. ఛాన్స్ ఎట్లా వచ్చింది అసలు? ఛాన్స్ అంటే మన సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ వదిల గారు, ఆయన తర్వాత మన కాసర్ల శ్యామ్, ఓకే మాయ ఆయనే లిరిసిస్ట్, తర్వాత శ్రీకాంత్ వదిలన్న. ఏంటంటే ఇంతకుముందు దసరా సినిమా వచ్చిండే. అవును, నానిదే, ఇప్పుడు కూడా నానిదే. ఇక అప్పుడు ఎట్లా అంటే అందులో దుమ్దాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం, దుమ్దాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం, జమ్మిని బొగ్గును బంగారమే అంటాం, బంగారం లాంటి మనుషుల్లో ఉంటాం అనేటువంటి లైన్లు కొని నేను పాడినా. ఓకే, అంటే రాహుల్ సిప్లిగంజ్ మీరు అనుకుంటా? రాహుల్ సిప్లిగంజ్, నేను, కనకవ్వ, మా దాస లక్ష్మి, మన నర్సిరెడ్డి అన్న, అందరం కలిసి 5-6 మంది కలిసి పాడినాం ఆ పాట. కాకపోతే అట్లా వాయిస్ గుర్తుపెట్టుకున్నాడు శ్రీకాంత్ అన్న. అలాగే ఇక ఇప్పటికీ నా అంటే జనరల్గా నేను ఫీల్డ్ ఎక్కువగా నేను ట్రై చేయను. నాకుండే ప్రపంచం నాది. ఎప్పుడు ప్రజల్లోనే ఆ జానపదాలని అట్లా తీసుకొని ఆర్కెస్ట్రా కార్యక్రమాలు చేయబడి ఒక గ్రూప్ ఉంది నాకు. ఒక 15 నుంచి 20 మంది గ్రూప్ నాది. నేను ఏదన్నా ఏ కార్యక్రమం ఉన్నా కూడా పోతే అన్ని ప్రాంతాలు, అటు రాయలసీమ, ఆంధ్ర, మన తెలంగాణ అన్నీ కూడా తిరుగుతాను. ఏ కార్యక్రమంలో చేస్తుంటాం అన్నమాట. కానీ మీరు చాలా గ్రేట్ అన్న. అంటే నాకు తెలిసి మీరు 1994 నుంచి మీరు స్టార్ట్ చేసిరు అనుకుంటా ఇది కదా? 94 నుంచి 10th నుంచే నేను అసలు ఎక్కడ నేను చిన్నప్పటి నుంచి ఏదనుకున్నాను, ఏదన్నా స్కూల్లో చిన్న ఫంక్షన్ పెట్టినా లేకపోతే ఏది పెట్టినా కూడా నేను ఏదన్నా వేదిక పెట్టిర్రు అంటే దాని మీద మన పాట ఉండాలి ఏదో ఒకటి. అప్పుడు మనకి ఇక పాడుతుంటే మధ్య నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది, సుందర కాశ్మీరాలు, బృందా సౌందర్యాలు, జాహ్నవి మాధుర్యాలు, స్వర్గసీమలో ఎక్కడా అని నాకు బాగా చిన్నప్పటి నుంచి ఆ పాట నేను పాడుకుంటా. స్కూల్లో ఏ పాట పాడిరన్న మీరు? గయే నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇవే ఇంకా అంటే ఈ నేను శాఖకు అక్కడిక్కడ పోతుంటే మా ఊళ్ళే మేము చిన్నప్పటి నుంచి RSS శాఖ పోయినాం. ఇక అక్కడే ఇవన్నీ ఇక పాటలు మన గీత ప్రముఖులు అనమాట. అంటే అట్లా వచ్చినాయి పాటలన్నీ కూడా. దాని తర్వాత 10th నేను 10th ఉండగా సారా నిషేధం
అవి వచ్చిండే అప్పుడు. ఓకే. సారా నిషేధం పీరియడ్లో కూడా ఒక 4 పాటలు ఇట్లా వద్దు వద్దవ్వ నీకు వద్దు వద్దే వద్దవ్వ మనకు ఈ పాడు సారా పానాలను బనిగొన్నే నాటు సారా అని అప్పుడు పాడుకున్నాం. కొన్ని చిన్న చిన్న నాటికలు అవి వేసి కొంచెం జనాన్ని అది చేయటం. సారా నిషేధం కావచ్చు, అయ్యా అక్షరాలు చదువుకోండి బాగుంటుంది అని, తర్వాత పొదుపు సంఘాలు, ఓకే, వీటన్నిటి కూడా చేసుకుంటూ వచ్చినాం. కానీ ఇప్పుడు మీరు నాకు తెలిసి 30 సంవత్సరాలు పైగా ఈ దీంట్లో ఉన్నారు, ఈ ఫీల్డ్లో మొత్తం సింగింగ్ ఫీల్డ్లో. కానీ ఇన్ని రోజుల తర్వాత సినిమా పాటలు పాడుతూ ఉన్నారు. అంటే సినిమాల గురించి మీరు నేను ట్రై చేయలే అని చెప్పేసి మీరే చెప్పారు. అదే ఎందుకు ట్రై చేయలే అన్న? ఎందుకంటే నాకు ఎందుకో ఇక్కడ రావాలని అనిపించలేదు. మరి ఓకే, అట్లేం లేదు. కాకపోతే క్యాసెట్లు ఏంది చుడతాం కదా, ఆ క్యాసెట్లు అక్కడి నుంచి ఆ చుట్టే క్యాసెట్లు నుంచి సీడీల కా నుంచి పెన్ డ్రైవ్ ఇవన్నీ పోతున్నాయి అయిపోతున్నాయి ఒక్కొక్కటి. కానీ అప్పటి నుంచే ఉన్నాం మనం. అదే అప్పటి నుంచే క్యాసెట్లు చేస్తుంటే నేను చిన్న డెక్కులలో పెట్టి చేసుకునేటండి. ఇక్కడ కమలాడి అని మహబూబ్ నగర్లో ఉండే. ఓకే. అయితే అప్పుడు అక్కడ నుంచి మనకు ఈ ఊర్లలో కోలాటం పాటలు, బొడ్డెమ్మ పాటలు, అవి అలాయి గుంతలు అవి ఇట్లా ఊర్లలో పాడుకుంటాం కదా, పాటలన్నీ కూడా నేను కొంచెం అక్కడ సేకరించుకొని కొన్ని చాలా ఇప్పటికి కొంచెం జనబాహుల్యంలో ఉన్నాయి. ఓకే, ప్రపంచం అంతా తిరుగుతున్నాయి పాటలు ఇప్పటికి. అయితే మీరు అంటే మీ దగ్గర సింగింగ్ టాలెంట్ ఉందని మీకు ఎప్పుడు తెలిసిందన్న? ఎప్పుడు తెలిసిందంటే నేను ఏదన్నా పాట పాడినప్పుడు సూపర్ కింద ఈ సపోర్ట్లు కొడతారు చూడు, వాళ్ళే వాళ్ళు మెచ్చుకున్నప్పుడే అర్థమైపోయింది, అమ్మ దీనిలో ఏదో ఉంది అని. ఇంకా ఒక్కొక్క పాట నేర్చుకుంటా, కార్యక్రమాలు చేసుకుంటా, అట్లా ఇంకా వాళ్ళ ఆదరణ ఉంది. ఎక్కడ మనకు ఇబ్బంది జరగకపోయా. ఆ పాటతో పాటు చదువు, అక్కడ చదువు ఇక్కడ పాట, ఇంకా అట్లా వచ్చిందన్నమాట. ఏం మనకు ఒకరు నేర్పింది అంటే మనం ఎక్కడ నేర్పలేక బార్న్ ఆర్టిస్ట్ చిన్నప్పటి నుంచి ఇంకా ఆడుకుంటా పాడుకుంటూనే ఉన్నాం. ఓకే. ఎవరిని చూసి ఎక్కువ మీరు నేర్చుకున్నారన్న పాటలు? అంటే మీ ఇన్స్పిరేషన్ ఎవరో ఒకరు ఉంటారు, అంటే వాళ్ళలాగా అవ్వాలి నేను అని అట్లే? మా ఊరోళ్ళే మరి చిన్న పండుగ వచ్చింది, పబ్బ వచ్చింది అంటే చాలు కోలాటం పట్టుకొని పోయేది ఇంకా ఊళ్ళకి. ఓకే. ఇళ్ళకి పోయేది, ఇళ్ళకి పోయి ఆ ఇళ్ళ కోలాటాలు వేసేది మంచిగా. ఏ గిర్రసంబో సారసు తాపో గిర్రో ఏ గిలెత్తే దాని సంగతి వాళ్ళలాడు బాలక ఏ గిర్రసంబో ఏ హిడ కిదాది హిడ. సూపర్ అన్న. కానీ అప్పుడు పాత పాటలే మస్తు ఉంటాయి నిజం చెప్పాలంటే. అవి ఎవరు రాసినవి కాదు, అసుగా పాడుకున్నటువంటి పాటలు, మంచి మంచి సాహిత్యం. అది ఎవరు రాసింది కాదు, నేను రాగం కట్టింది లేదు, అలవోకగా పాడుకున్నా. ఈ చేళ్ళల్లా ఆడికి పొలంలకి వెళ్ళినప్పుడు పాడుకోవడం ఇవన్నీ బాగుంటాయి నిజం చెప్పాలంటే. నల్లరాజా ఎన్నియాలు నల్లరాజు కొడుకులంట ఎన్నియాలు నల్లరాజు కొడుకులంట ఎన్నియాలు నలుగురన్నదమ్ములంట. ఎంత మంచి పాట, కమ్మటి పాటలు ఇవన్నీ. మీరు కమ్మటి పాటలు అంటే నాకు ఇంకో పాట గుర్తుకొచ్చింది మీది, ఏది మన మందులోడా అది వేరే లెవెల్ అసలు. అప్పుడు మొత్తం నేను స్కూల్ ఉన్నప్పుడు నేను చూసినా మీది టీవీలో, నిజం చెప్తా మంచి పేరు అసలు మస్తు, అసలు వేరే లెవెల్ ఆ పాట నా కోసం ఒక్కసారి. రాళ్ళ నక్లీసు పెట్టేటి దాననురా రాగి ఉంగరాల రాత రాసినవురో మందులోడో ఓరి మాయలోడా మామరారా గోగు సిన్నవాడా మందులోడో ఓరి మాయలోడా మామరారా గోగు సిన్నవాడా తగజన కరి తగిడ మాటకు మాదిరోడ నీ అవ్వ కట్టుకున్న మొగుడు ఎవడన్నా మాదిరోడ అంటారు ముందుగా. అంటే చిన్న డ్రామాటిక్ అనమాట. ఇప్పుడు ఉన్న జానపదాలన్నింటినీ ఎట్లుంటే అట్లే మనం పాడితే ఏమవుతుందంటే ఇప్పుడున్న జనరేషన్కి మనం అందించలేకపోతున్నాం. కొంత అక్కడ కొంచెం డ్రామాటిక్ చేస్తే జనం మనకు నిలబడి నవ్వడమో ఏదో ఒకటి జరుగుతుంది అన్నమాట. కానీ ఆ పాట నేను చూసిన, మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది కానీ చూసిన ఉంటాను అనమాట.
సో వేరేలో అడిగిన ఈ పాట మంచిగా వాడిరు, ఎవరెవరు వాడిరు అంటే వాళ్ళిద్దరు భార్య భర్తలు, మీకు తెలియదు అన్నారు. సో వద్దే కూడా సింగర్ అంట. అవును. సో ఎట్లా పరిచయం మీ ఇద్దరిది? ఇంకా కళారంగమే. ఓకే. మొత్తం పాలమూరే, నాగర్ కర్నూలే. మొత్తం ఇట్లనే పాడుతూ ఉంటే కనుక మంచిగా పాడుతున్నారు. ఇక ఆ మార్గంలో అట్లా జరిగిపోయింది అనుకో. లవ్ మ్యారేజ్ అన్న? ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసారు? ఏ ప్రపోజల్ ఇక నేనంటే ఇష్టం, నువ్వు అంటే ఇష్టం, పెద్దలతో మాట్లాడదాం, పెళ్లి చేసుకుందాం, పాటనే కలిపేసింది అంతే. సో వదిన వాడిన పాటలలో నీకు ఇష్టమైన పాట ఏదన్నా ఉన్నాయి? ఓకే, మంచిగా పాడతాయి. ఈ మందులో ఇదొకటి. అవును, బాగుంది అసలు. తర్వాత వనపర్తి కోతమంట ఏమి తెస్తావురో ఎద్దులోడ జంగన్న, చెమదారి జంగన్నో మేనమావ జంగన్న అని ఆమె పడుతుంది. వనపర్తి వన్యసీరా, వనపర్తి వన్యసీరా, వనపర్తి ఆహా వనపర్తి ఆరా వనపర్తి వన్యసీరా, నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ, సుందారి నాగమ్మో కన్నె పిల్ల కనకమ్మ. ఇట్లా డ్యూయెట్లు మై మంచిగా ఈ మధ్యకాలంలో బాగా ఇట్లా అందరికి కనిపిస్తుంది, వినపడుతుంది కూడా. ఓకే, ఏది ఇది? శనియసేన్ల నిలావాడి సేతులియావే సెందూరాల తువాల, సేతులియావే సెందూరాల తువాల, సేతులియ నీకె నాకు సేతులియ, సేతులియ అరరే సేతులియ నీకె నాకు సెల్లెలున్నర్రో పాలమూరి సిన్నోడా, సెల్లెలున్నర్రో పాలమూరి సిన్నోడా. ఇప్పుడేమో మాయదారు మల్లిగాడని కలిపారు, దాన్ని మార్చేసిర్రు మహానుభావులు. ఇది అక్కడి నుంచి వచ్చినటువంటి పాట, మా పాలమూరి పాట. ఇట్లా ఎన్నో ఉన్నాయి, ఇంకా తోడుతుంటే ఇంత సంపద ఉంది పాల. ఓకే, ఎన్ని సేకరించారన్న మీరు సేకరణ పాటలు? నాకు తెలిసి ఒక 35-40 దాకా చేయించాను. ఓకే, సేకరించినటువంటి పాట. ఓకే, అందులో మీకు బెస్ట్ సాంగ్ ఏది? బెస్ట్ సాంగ్ అంటే ఇది తెల్లాజీర తెల్లారైకి తెల్లవరంగా తానమా, నాయి మెనత్తా కూతురా, నాయి మెనత్తా కూతురా, నాయి ముద్దులా కిన్నెరా, ఏ తెల్లాజీర తెల్లారైకి తెల్లాజీర అరరే తెల్లాజీర బలబల తెల్లాజీర, తెల్లాజీర తెల్లారైకి తెల్లవరంగా తానమా, నలమలమ్మ కోడల నలమలమ్మ కోడల, నాయి ముద్దుల కిన్నెరా. ఇది బాగా అసలు యాక్చువల్ ఇది గులమలమ్మ కోడలు అనేది అప్పుడు ఊర్లలో ఏంటంటే ఇవన్నీ మనకు కులాలు అవన్నీ ఉన్నాయి, ఇది అంత లేకుండే సామాజిక ఉద్యమాల్లో, లేకపోతే అది సేకరించుకున్న పాట అది. ఓకే, అంటే ఇవన్నీ సేకరణ పాటలు ఒక హల్చల్ క్రియేట్ అయినాయి ఇవన్నీ. అంటే ఇవన్నీ మీరు చేసిరా లేకుంటే వేరే వాళ్ళు చేసుకురా? ఇవా మనం చేసిన నేను నా 2 క్యాసెట్లు ఉన్నాయి, జానపద కోలాటం, కొండ కోలాటం అని. మొత్తం ఇదే. ఓకే, అప్పుడు ఏంది స్టూడియోలు లేవు అప్పుడు, ఇప్పుడు డెక్కులు పెట్టి చేస్తున్నాం అట్లే. ఇప్పటికి వినబడుతుంటది మీకు. ఏషనగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల, ఏషనగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల, ఊగి ఊగి సేర్లు దిగే ఊకుండు బాల మన తూగుటుయాల. ఇప్పుడు వినబడుతుంది మీకు చాలా చోట్ల. అస్సలు వేరే లెవెల్ అన్న ఈ పాటలు. నేను నిజం చెప్తున్నా, ఒక ఊపు ఊపినాయి, మళ్ళీ ఇప్పుడు ఒక ఊపు ఊపుతున్నాయి నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఏంటంటే దీనికి కొంచెం డీజే టచ్ ఇచ్చినారు, ఇచ్చే వాళ్ళకి అది ఇంకా లేచిపోతా ఉంది. మాకు ఇప్పటికీ బాగా బేస్కి అలవాటు పడ్డా. కానీ నేను నిజం చెప్తున్నా, నేనైతే సిగ్గుపడుతున్నాను. అంటే ఇంత లేట్ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ఎప్పుడో చేయాలి నేను. అన్నిటికీ దూరమేనా నేను అంటే ఏమన్నా భయమా? అంటే వీడియో ముంగటికి రావాలంటే లేకుంటే ఇట్లా భయం అని కాదు, కానీ ఎందుకో నాకు అప్పటి నుంచి కూడా కొంచెం మీడియాకు కొంచెం దూరమే. ఎందుకంటే నేను సినిమా రూట్ కానీ ఇక్కడ టీవీలో పోవాలి, ఇట్లా ఉండాలి, అట్లా చేయాలి అనేది నాకు లేదు. ఎక్కడిది ఒక ప్రోగ్రామ్ వచ్చిందా, చలో అందరు నేర్చుకున్నామా, పోయినామా, చేసినామా, చలో వాడు మంచిగా సపోర్ట్ కూడా కావాలి, అట్లా దాన్ని చేసుకొని రావడం, ఇట్లా ఎక్కడిది మన మధ్యలోనే ఉన్నా. లేకుంటే ఇప్పుడు ఇట్లా టీవీలోకి వచ్చి సినిమాలోకి వచ్చి నటించో పాడో చేసో అట్లా కార్యక్రమాలు వచ్చేది వేరు. అసలు యూట్యూబ్ ఎక్కడిది, ఇవన్నీ అసలు మీడియానే లేదు, అవును, ఏది కూడా లేకపోయా. అవును, అప్పటి నుంచి మనం అట్లా ఉన్నాం కాబట్టి ఒక కార్యక్రమం వస్తే ఒక సక్సెస్ చేసుకుంటే ఒక 2-3 కార్యక్రమాలు వచ్చాయి. అట్లా నేను మొత్తం తిరిగినాం, అన్ని ప్రాంతాలు తిరిగినాం, అంత ఫోన్ల ద్వారానే అయిపోయేది నాకు. సో ఫస్ట్
ఫస్ట్ పెద్ద స్టేజ్ ఎక్కడ ఎక్కినావన్నా? ఫస్ట్ అప్పుడు ఏమైనా పెద్ద భయం స్టేజ్ అంటే అనిపించిందా? ఇప్పుడు నేను ఎక్కడి నుంచి చెప్పుకుంటున్నా అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి నుంచి చెప్పారు. ఇంకా ఆయన కా నుంచి మొదలు ఆయన వేదిక ఎక్కిన ఓకే ఇక్కడ మా గద్వాల్లో. ఇక తర్వాత ఇక ఎందరో ఇంకా అక్కడ నుంచి ఎంతమంది అయితే ముఖ్యమంత్రులు వచ్చిర్రో అందరు వేదికలు ఎక్కిన. ఓకే అంటే ఒక జానపద మార్గంలో కొన్ని కోయదూరలు అవి ఇవి వేసుకోవడం, మనకి కళారూపాలు అవి వేసుకోవడం అట్లా సరిపోయింది. రాజశేఖర రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారితో ఇంక ఎక్కడైనా. అంటే ఎన్ని ప్రోగ్రామ్స్ చేసారు కదా, ఎక్కడన్నా పాడేటప్పుడు భయం అయిందా? నాకు ఇప్పటికీ భయం అవుతుంది. ఎందుకన్నా? గదే బాధ నిజంగా. ఇప్పుడు నీ ఇంటర్వ్యూ చేస్తాను కదా, ఇప్పుడు కూడా భయం. ఎందుకు అయ్యి అర్థం కాదు. ఇప్పుడు నేను ఒక స్టూడియోకి పోతా, ఒక పాట పాడాలి, ఎట్లయితుందో ఏమవుతుందో అంటే ఇక మంచిగా పాడితేనే నా ఆనందపదుడు లేడు, నాకు ఇది ఒకటి ఉంది యాంగ్జైటీ. కానీ చూస్తుంటే నువ్వు భయం పడుతున్నావు అన్నట్టు మాకు అనిపిస్తలేదు, నువ్వు చెప్పుకుంటావు కాబట్టి అనిపిస్తుంది. లోపల కదా ఒక సినిమా ఉంది కదా, లోపల మొత్తం ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నా అట్లుంటుంది. అంటే అది ఒకటి ఉంటుంది. ఏదన్నా ఒక ప్రోగ్రామ్ ఎంచుకున్నప్పుడు అది ఎట్లా సక్సెస్ చేయాలి, అక్కడ ఏంటంటే డిఫరెంట్ ఉంటాయి స్టేజెస్. ఇప్పుడు ఈ ఊర్లో ఉండేది ఈ ఊర్లో ఉండదు, ఈ ఊర్లో. అవును నిజం, అవును. అక్కడికి తగ్గట్టుగా మనం ఖచ్చితంగా ప్రజెంటేషన్ చేయాల్సి వస్తుంది. సో అందుకే ఏ వేదిక తీసుకో భయం అయిపోయే వరకు టెన్షనే. అంటే సక్సెస్ అయితే మనం దాంతపడు. అవును అవును. అట్లా ఒక పాట తీసుకున్నా, ఒక వేదిక తీసుకున్నా కూడా ఖచ్చితంగా భయం అనేది ఇప్పటికీ పడతారు. ఎందుకో అది ఎందుకు భయపడుతున్నారని అందరూ అంటారు. ఏదో పాడితే నడుస్తుంది, ఏదో నాకు ఇట్లా ఎగిరితే అయిపోతుంది, పొరపాటు అది. కానే కాదు, ఏ వేదికగా ఆ వేదిక హైలైట్. అవును, దాని ప్రిఫరెన్స్ నాకు ఉంటుంది. నిజంగా ఎన్నో వేదికలు మీరు పంచుకున్నారు, నిజం చెప్తున్నా. అంటే నేను అప్పుడు చిన్నోనే కాబట్టి మీరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అక్కడి నుంచి అంటే అసలు ఎన్ని స్టేజ్లు ఎక్కొచ్చు. నాకు తెలిసి మీరు కంట్రీస్ కూడా వెళ్ళారు. ఎన్ని కంట్రీస్ పోయారన్నా? ఎన్ని దేశాలు పోయారు? ఒక 12 నుంచి 15 దాకా పోయినా. అవును, నాకంత మొత్తం లెక్క వెళ్ళి కానీ అన్ని పోయారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆ తర్వాత మారిషస్, సింగపూర్, మలేషియా, దుబాయ్లో ఈ గల్ఫ్ కంట్రీస్, ఇక్కడ అన్నింటికి పోయి. అయితే ఏదైనా దేశానికి పోయినప్పుడు ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఏదన్నా అయిందా? అంటే కామెడీగా ఏదన్నా ఆడికి పోయినప్పుడు ఏదన్నా గుర్తుండిపోయింది ఏదన్నా అయిందా? సంఘటన కానీ ఏదైనా జరిగిందా? నవ్వుకోవడం కానీ ఏదన్నా? ఇక నవ్వుకోవడం అంటే ఇంకా భాషనే, మనం ఒక భాష, వాళ్ళ భాష. మా తులువలు ఉంటారుగా మా ఫ్రెండ్స్ కదా, పోయినప్పుడల్లా వీళ్ళు ఏదో ఎక్కిరిచ్చేది, వాళ్ళు నవ్వు కూడా తిట్టేది. వీళ్ళు వాళ్ళు చొకా చొకా నో ప్రాబ్లం గో అనేడు వాళ్ళ భాష. ఇలా అర్థం కాదు, అది అర్థం. అట్లా మేము లోపల లోపల నవ్వుకునేది అనేవన్నీ. అంటే ఎక్కువ మేము అట్లా అనకపోయేది కూడా, పుసుకున్న వాళ్ళు ఏమన్నా వేరే అర్థం చూసుకుంటే మళ్ళీ దేశంగా దేశం అన్నట్టు. సో అంటే మీరు ఏ ఏజ్లో పాటలు పాడడం స్టార్ట్ చేసిరన్నా? అంటే 10th అంటే ఒక 14 సంవత్సరాలు ఉండొచ్చు. 14 అంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? మన కష్టాలు పడ్డరా మీరు చిన్నప్పుడు? అమ్మ నాన్న ఏం చేస్తుండే? మా నాయన అందరితోటి పాలు తీసుకొని సేకరించుకొని వనపర్తి అని మాకు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అక్కడికి పోయి పోసి వచ్చి చూడు మా నాయన. వ్యవసాయ కుటుంబం అంటే మధ్యతరగతి, అంత మధ్యతరగతి అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చాలా పేదరికమే అది. ఓకే, ఏం పంటలు ఏమి పండేది ఇక్కడ అది అప్పుడు. ఇంకా చాలా కష్టపడరు మా నాన్న అయితే, కూలిపోయేది. అప్పుడు పాలమూరు కూడా బాగా మొత్తం వలసలో పోతుండే. లేదు అప్పుడు టోటల్ డ్రాట్. అవును అవును. ఎడారి ఏమని ఉంటే ఇంకా ఎదురు చూసేది వాన కోసం. ముఖ్యంగా పాలమూరు అంటే పాలమూరులో ఈ మా నాగరికర్నూలు ఏరియా ఒకప్పుడు ఎడారంటే వలసలు ఎక్కువ అక్కడి నుంచి. ఇంకా అందులో మా ఊరు అట్లా ఎదురు చూసేది బాగా వాన కోసం ఎదురు. అవి వచ్చినా కూడా ఆ పంట చేతికి వచ్చేది కాదు, పాడగా బాగా స్ట్రగుల్ పడ్డా. ఇంకా ఏదో పాలు తీసుకొని మా నాయన పోసి వచ్చేది, అది నుంచి వచ్చిందని మా ఏమైనా కూలిపోయేది. ఓకే, ఇంకా పోయి అట్లా వచ్చేది పొలంలోకి. ఓకే, మీరు చిన్నప్పుడు ఏమన్నా అంటే ఏమన్నా వర్క్ చేస్తుండేనా? ఓన్లీ చదువుకొని ఈ ఫీల్డ్కి వచ్చేసిరా? నేనా చిన్నప్పుడు ఇట్లా పార్ట్ టైం కానీ ఏదన్నా పొలం పనులు కానీ అవి ఏమన్నా పోతుండే? నేను పొలం కాడిపోయేది. ఎడ్లు ఉండే మాకు, మేపేటువంటి, తర్వాత గుంటకాలు అవి కొట్టాడు, పత్తి కట్టి కొట్టాడు. ఓకే,
చిన్న మనకు వచ్చింది మన శాతం అయింది మనం కొడుతుంటే చదువుకునేటోని కదా నేను మా అమ్మనాయనకు ఒకటే ఓకే ఒకటే కొడుకును ఓకే ఇంకా ఇంత ఉంటది కావును అట్లా ఇంకా నన్ను పని చేయనిపోయేది కానీ ఇంకా మన ఊరు కూడా యాదు కదా ఏదో ఒకటి చేయాలి అని అప్పుడు ఆ ఇళ్ళు మేపడమో అదో ఇదో చిన్న చిన్నగా చేసుకుంటుంటే ఓకే ఇంకా అటు నుంచి ఇంకా నేను ప్రోగ్రాంలు ఏమైతే స్టార్ట్ చేసినో ఇంకా ఎవరికి ఆశించకుండా ఇక మనమే చదువుకున్నాం. నేను మహబూబ్ నగర్లో పాలిటెక్నిక్ చేసిన. ఓకే. డిప్లొమా ఎలక్ట్రానిక్స్ నాది, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఓకే. ఇక అది దాని తర్వాత స్టాప్ చేసిన, ఇంకా ఈ కళారంగానికి అంకితం అయిపోయింది. ఓకే. సో దీంట్లోకి అసలు ఎంట్రీ ఎట్లా ఇచ్చినావు అన్న? అంటే దీంట్లోకి వెళ్ళాలని చెప్పేసి ఎవరు చెప్పారు, ఎట్లా వచ్చినావు లోపలికి? వెళ్ళాలని నాకు ఎవరు చెప్పిన లాక్కొచ్చింది అసలు. నేను ఇప్పుడు ఇక మన టాలెంట్ ఉంది, ఎవరో చూసిరు వచ్చి అనడం, ఇక నువ్వు రావడం, ఇక అవకాశం వచ్చింది. ఇంకా అంతే. ఇప్పుడు ఎక్కడ పోతే ఇప్పుడు ఒక కార్యక్రమం చేసినాం మనం, ఒక కార్యక్రమం చేసినాం. ఓకే. చేసిన తర్వాత అన్న గీడ మా ఊళ్ళో ఒక ప్రోగ్రామ్ ఉంది, గాడు వచ్చి అన్నారు ఒకరు. తర్వాత ఆడ చేస్తే ఆ నుంచి అట్లా ఇది సైకిల్ అనమాట. ఓకే. ఈ చైన్ మౌత్ పబ్లిసిటీ, మంచిగా వాడతాడు, ఇక అన్నను పిలుద్దామని. అవును. ఓకే. ఇంకా మరి దగ్గరేడన్నా పిలిస్తే ఇక మంచి అది భక్తి ప్రోగ్రామా, లేకపోతే ఇంకేదన్నా దేశభక్తా, లేకపోతే ఇంకేదన్నా జానపదమా, ఏదన్నా కానీ మనకు ఆయన చేసి పెడతాడు మంచిగా అని ఇక ఆ నమ్మకం అయితే జనం లోపల నిలుపుకున్నాను. ఇప్పటికీ కూడా మనకు నేను చెప్తున్నా కదా, ఓ 15 కార్యక్రమాలు ప్రతి నెల మనం ఖచ్చితంగా చేస్తాం. అవును, చూస్తున్నామన్నా. ఎందుకంటే బోనాల టైంలో బోనాల ఈవెంట్స్ వస్తాయి, వినాయకుడి, దుర్గామాతది, దాని తర్వాత పెళ్లిళ్ళు, అయ్యప్ప స్వామి సీజన్ అడగ అంత సీజనే. అదే ఇప్పటికి చేస్తూనే ఉంటాం. నేను ఇట్లా అడిగినా కూడా, జంగిరెడ్డి అన్నది ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా అంటే, నాకు తెలిసి ఒక 1 month పడుతుంది నీకు అన్న, మొత్తం ప్రోగ్రాంలలో బిజీ ఉంటాడు, చూడు మరి నువ్వు కాల్ చేయాలని నాకు నంబర్ ఇచ్చారు. ఇక ఫోన్ చేసిన, నాకు తెలిసి 20 రోజులు అయిందా మనం మాట్లాడుకోవాలి. అదే 20 రోజులు అయింది. 20 రోజుల తర్వాత మనం ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం. సో ఎల్లమ్మ పాటలు కానీ అయ్యప్ప స్వామి పాటలు కూడా సూపర్ అన్న, చాలా బాగా పాడతారు. సో నాకు మీరు పాడిన ఈ ఎల్లమ్మ పాట ఒకటి ఉంటుంది, అది వేరే లెవెల్. ఒక్కసారి ఆ పాట. మా ఊరాల ఎల్లమ్మ తల్లి మము కాపాడు మా కల్పవల్లి, జై మా ఊరాల ఎల్లమ్మ తల్లికి జై. రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాన్ ఎల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాన్ ఎల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాన్ ఎల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాన్ ఎల్లమ్మకో. అద్దేడెల్లమ్మకో అల్లిన దండాలెల్లమ్మకో, మానేడు మానేడెల్లమ్మకో మల్లిన మల్లేలెల్లమ్మకో, రామ రామ అరే రామ రామ కలే కలే చాక. సూపర్ అన్న, అసలు సియాలు నిండి ఇతరు మా అక్కలు బంగారు తలులు. నీ వాయిస్కే ఊపు వస్తుంది నిజం చెప్పాలంటే. ఇదొకటి నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నా అంటే, సో ఆయా షేర్ పాటకి సో అనిరుద్ ఎట్లా రియాక్షన్ ఎట్లా ఉండొచ్చు మీరు వాడుతుంటే అని నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. పాడేటప్పుడు ఎవరెవరు ఉండేడా స్టూడియోలో? మన శ్రీకాంత్ అన్నాడు, ఓకే, శ్యామ్బాయ్ ఉన్నాడు, తర్వాత అనిరుద్ ఆయన ఎంజాయ్ చేస్తూ పాడితాడు ఇట్లా. ఓకే. పొట్టు పొట్టు వాకలుంది అట్లా అని ఆయన మస్తు డాన్స్. ఇప్పుడు మనకు కన్సర్ట్స్ మనకు కనిపిస్తాయి, ఓకే, అనిరుద్ కన్సర్ట్స్ బయట, ఓకే, అదే ఉంటాడు అదే. సో ఆ ఊపు అంటే ఎనర్జీగా ఎంత ఆయన చేర్ చేస్తూ ఉంటాడు, అంటే పాడు 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 అని. అవునవునవును. ఎక్కడంటే మనకు అన్ని చూసుకుంటాడు, ఆ స్కేలు ఎక్కడన్నా ఏం కొంచెం తేడా ఉన్నా కూడా అన్ని సెట్ చేస్తుంటాడు. ఆయన హైప్ ఉంటాయి, సాంగ్ ఏందో అక్కడ ఉంటాయి, టాప్ స్కేల్స్ ఉంటాయి. నిజంగా అసలు అంత చిన్న ఏజ్ లా రావడం మనిషితో మరి ఇట్లా అదే అదే. ఎప్పుడైనా మాట్లాడిరా మీరిద్దరు? అంటే ఏమైనా చెప్పిండా, ఏమైనా మాట్లాడిండా అనిరుద్ధ్? ఏం మాట్లాడింది, జంగి సార్ సూపర్, జంగి సార్ అదే చెప్పి మాట్లాడండి అంతే. ఓకే. ఎందుకంటే ఆయన బిజీ ఉంటాడు, మనం అదొక్కటైతే అన్నాడు, ఫోటోలు దిగినాం అంతా అయిపోయింది అది. అయితే ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఈవెంట్స్ చేసుకుంటా వెళ్తారు, ఎప్పుడైనా ఎప్పుడు కూడా సినిమాలలో పాడదాము అన్నట్టు ఎప్పుడు అనిపించలే? అనుకున్నా, ఇక నేను పాడింటే బాగుండు అనేది ఓకే. ఒకటి ఎవరంటే మా ప్రణీల్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఓకే,
తర్వాత చరణ్ అర్జున్ అన్న తెలుసు కదా, తెలుసు అన్న అన్న అసలు ఫస్ట్ నాకు ఆయన అక్కడి నుంచే. ఓకే. ఇంకా తర్వాత ఆయన పాడిచ్చిండు ఒక పాట, ఇదే పాట ఈ రామ రామ ఎల్లమ్మకు ఉంది కదా, దానికి కొంత యాడికెళ్ళి వచ్చినావే ఎన్నెల అనేటటువంటి ఒక పాట రాసిండు ఆయన. ఓకే. అది దాంతో పాడిచ్చిండు ఒక పాట. కాకపోతే రాజా రమ్యం అనేటటువంటి సినిమా అది. ఓకే. అది ఇంకా రిలీజ్ కాలేదు. ఓకే. అయితే ఫస్ట్ అది పాడిన పాట. ఈ తర్వాత ఈ మధ్యలో కూడా ఒక సినిమాకి పాడినా. ఓకే. సో వస్తున్నాయి ఇక ఒక్కోటి, ఇంకేది నెక్స్ట్ వస్తుంది ఇక లైన్ లో పెడతారు ఇక. పాడినా, అది రిలీజ్కి ఉన్నాయి. ఇంకా వచ్చిందంటే జరా ఇంకా ఒకటి ఏంటంటే ఇట్లా 4 సాంగ్స్ కొన్ని ఉంటాయి కదా, కొంచెం మెలోడీ వస్తుంటే మనం అన్ని రకాలుగా. కానీ మీరు ఆల్రౌండర్ అన్న, అంటే దేవుళ్ళ పాటలు, ఇక్కడ బామర్దల పాటలు, ఫోక్ సాంగ్స్, ఇప్పుడు ఈ సాంగ్, సో అన్ని ఇరగదీస్తున్నారు. అంటే మీకు ఈ పాట రాదన్నట్టు ఏది లేదు, మీ వాయిస్కి అసలు అది పొందుతుంది. అంటే ఏ పాట పాడినా కానీ అది బాగా పొందుతుంది కాబట్టి సో అందరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అదే మనం దానికి పోతాం, అదే అట్లా లీనమైపోయి ప్రవేశం చేసి ఎప్పుడన్నా పాట పాడుతూ పాడుతూ పాడుకుంటూ వెళ్ళిపోయిన రోజు ఉందా? అంటే ఆగంటే కానీ పాడుతూనే ఉన్న పాట ఏదన్నా ఉందా? ఇక పాడుకుంటా పోతూనే అట్లా ఏం లేదు. ఓకే. ఒక స్టేజ్ ఎక్కినామంటే అది 3 గంటల 4 గంటల 5 గంటల, ఒకనొక సందర్భంలో 8 గంటలు చేసిన నేను. 8 ఆగకుండా 8 అవర్స్. ఓకే. ప్రోగ్రామ్ అది చరిత్ర, అది ఇప్పటికి గుర్తుంటుంది. ఓకే. ఎక్కడంటే అర్ధం కిలో చేసిన. బా అసలు ఇంకా అది మనం మర్చిపోలేంది. పాడి 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 శాస్త్రకు వచ్చింది అనుకో, ఇంకా అట్లా ఉంటుంది అక్కడ. ఒక వేదిక ఉండే, ఆ వేదిక మీద పిలిచిండ్రు ఇక్కడ నుంచి. ఓకే. అది హైలైట్ అంటే ఇంకా అది 8 గంటలు. ఓకే. అయితే ఇంకోటన్నా, ఏ ఇండస్ట్రీలో అయినా కానీ, ఫోక్ ఇండస్ట్రీ కానీ, ఈ మూవీ ఇండస్ట్రీ కానీ, ఈ మీడియా ఇండస్ట్రీ కానీ, ఎక్కడ చూసినా కాంపిటీషన్ అనేది ఉంటుంది. అవును. సో కాంపిటీషన్ ఉన్నప్పుడు ఈ గొడవలు అవి ఉంటాయి. సో అట్లాంటి కాంపిటీషన్లో ఏమన్నా మీకు అనిపించిందా? అంటే ఎవరన్నా మోసం చేసినట్టు ఇట్లా ఏమన్నా అనిపించిందా? ఒకటి ఏంటంటే మనము దాని మీదే ఒక ఆధారపడి ఉంటే ఇంకా లేదు, నేను ఏమన్నా చేయాలి, ఎట్లా చేయాలి, నేను పాడాలి ఖచ్చితంగా, అట్లా ఇట్లా అనుకో, దాని మీదే మన మైండ్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఫీల్ అవుతాం. ఓకే. సరే మనం పాడినాం, అసలు మనం ఒకవేళ అది ఉంటుంది ఉండదు, అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్, అందులో ఏం లేదు. ఇప్పుడు మనం ఒక పాట, ఒక మూవీ సాంగ్ మనం పాడినామంటే మన వాయిస్ అనేది చాలామందికి నచ్చాలి. అవును, నచ్చాలి. తర్వాత హీరోకి కూడా సూట్ కావాలి, హీరోకు. అవును అవును. అసలు ఆ సినిమాలో అది పర్ఫెక్టా కాదా అని అది కూడా చూడాల్సి వస్తుంది. అట్టెందుకు చాలా కొన్ని జరిగినాయి కూడా. ఓకే. సినిమా బయట జనబాహుల్యంలో ఉన్నటువంటి వాయిస్ వేరే ఉంటుంది, మూవీలో ఉండేటటువంటి వాయిస్ వేరే. అవును అవును. అంటే అక్కడ లిప్ సింక్లా లేకపోతే ఆ హీరోకి అది సూట్ అవుతుందా కాదా అని చూస్తారు అన్నీ. అవును. అట్టని అది రాజకీయం అనుకోలేం కదా. అదే అక్కడ కరెక్ట్గా మనం పాడింది అక్కడ సెట్ అయిందా కాదా అనేది చూస్తారు. అవును. అట్లా కానీ మనం ఫీల్ కావాల్సిన పని లేదు. కాకపోతే సరే ఉన్నాయో ఇంకేమన్నా అంతర్గతంగా ఇంకేమన్నా ఉన్నాయో మనకు అది అట్లా చేసినా మనం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. అంటే కాకపోతే ఇంకోటి వస్తుంది, ఏముంది మనం మనం మరి అంతే కదా. ఎందుకు నేను ఒక చేసిన ఒక 2-3 పాటలు పాడినా, అది అక్కడ మనకు అది సెట్ కాలే. ఓకే. ఆ సిచ్యువేషన్కి ఆ హీరోయిన్కు అది అట్లా సెట్ కాలేదు. ఓకే. అంటే మీరు మొత్తం పాజిటివ్గా తీసుకుంటారా? అంటే ఆ మూమెంట్లో ఆడ సెట్ కాలేదు, వేరేది ఉంది నాకు అని. అంతే. ఓకే. మరి ఆ దిశలో వచ్చిందే ఆ షేర్. సూపర్ అన్న. అసలు అంటే పాజిటివ్ ఉండాలి నిజంగా. అట్లా ఎప్పటికే కానీ మనం నాకు రాదు అనుకుంటే అది ఎప్పటికీ రాదు. అవును. అదే చూద్దాం, మనకు సూట్ అయ్యేటి కూడా కొన్ని ఉంటాయి. అవును. ఎంతో మంది గాయకులు ఉన్నారు మహాన్ వాళ్ళు, ఒక్కొక్కరితో ఒక బాణి, ఒక్కొక్కరి కంఠం ఒక రకం ఉంటుంది. ఇప్పుడు బాలు గారు ఉన్నారు, జేసుదాస్ గారు ఉన్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. మనది ఒక బాణి అనుకుందాం అంతే. ఇప్పుడు మీరు సేకరణ పాటలు ఎన్ని తీసుకురు కన్నా, ఏదన్నా మీది వాడుకొని మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారా పాటలు? ఇందాక చెప్పలే, ఇప్పుడు ఈ ఇందాక నేను చెప్పిన పాటలన్నీ అవునా? అది పోయింది. మీరు ఏమనలేరా తర్వాత? ఏమంటాం అది, మనం ఊకే కేసులు పీసులు అన్నీ కొట్టుకుంటే ఆడుంటాం మనం. ఎందుకు మనం ఏం ఆశించాలి. కాకపోతే
ఆ దుర్బుద్ధి వాళ్ళకు ఉన్నది, వాళ్ళు అది చేసుకున్నారు. ఆ తర్వాత శనిజీల వాడి చేతులు ఇందాక మనం పాడుకున్నాం. ఓకే. అది పోయింది, మంచి మిలియన్లు పోయింది అది. అదే. అది తప్పు, అట్లా చేయొద్దు. ఓకే. ఏముంది ఆడ, నీకు శాతనైతే నువ్వు రాయి, నువ్వు కాకపోతే స్వీకరించుకో, లేకపోతే ఇంకేదన్నా చేసుకో. అంతేగాని ఒకరిది తీసుకొని వాడుకోవడం అనేది అది ఖచ్చితంగా అది హర్షించదగ్గింది కాదు. ఓకే. అది పక్క. అంటే ఇప్పుడు ఇంకా ఎన్ని పాటలు రాసిరన్న? ఏమైనా పాటలు రాసినవి ఉన్నాయి ఇంకా? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? అంటే ఒక చేసింట ఒక 1000 మంది అట్లా. అవునా? ఉన్నాయి. భక్తి పాటలు, జానపదాలు, తర్వాత అన్నీ ఒక రూట్ అని ఏం కాదు, అన్నీ రాసినాం. కానీ నాకేమైంది ఈ ఐడియా ఉండి సావు. ఓకే. అట్లా అయ్యప్ప స్వామి పాటలు మంచిగా పాడుతురు అన్న. ఒక్క పాట అయ్యప్ప స్వామి పాట. ఇంకా ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే అయ్యప్ప అని ఇంకా నన్ను లాక్కపోయి ఆయన ఒక 3 నెలలు ఆయన సేవలో ఉంటా ప్రతి సంవత్సరం కూడా 2010 నుంచి. ఇదే ఇక అందులో కొన్ని పాటలు వచ్చినాయి. అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను, అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను, సామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను, అయ్యా నిన్ను మరువనయ్యా అయ్యా నిన్ను మరువనయ్యా, అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను, కష్టకాలం వచ్చి కన్నీళ్లు పెట్టిన కడదాకా నిన్ను మరువను, దుష్టశక్తులన్నీ పట్టి పీడించిన నీ ధ్యానం విడువను, అయ్యా నిన్ను మరువనయ్యా అయ్యా నిన్ను మరువనయ్యా, అయ్యా నిన్ను మరువనయ్యా, అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను, మల్లెలమ్మ మల్లెలు సన్నజాజి మల్లెలు మణికంఠ స్వామి మెడల అడవి మల్లె పువ్వులు, మల్లెలమ్మ మల్లెలు మల్లెలమ్మ మల్లెలు మల్లెలమ్మ. తర్వాత అంటే ఇవన్నీ పల్లవి వాడుతున్నా. ఇట్లా ఉన్నాయి పాటలు చాలా వరకు. నా ప్రాణం నీవేనయ్యా నా సర్వం నీవేనయ్యా, నా చిన్ని మణికంఠ స్వామి నా చిన్నారి మణికంఠ స్వామి. ఇదొకటి. పందల రాజా పంచగిరీశ స్వామి రామయ్యో మణికంఠ రావయ్యా, పందల రాజా పంచగిరీశ స్వామి రామయ్యో మణికంఠ రావయ్యా. ఇది సూపర్ అన్న. అసలు అంటే మీరు వాడుతుంటే నాకు గూస్ బంప్స్ వస్తా ఉన్నాయి అయ్యప్ప స్వామి పాటలు వాడుతుంటే. అమ్మ అది మనం మాలేసుకున్నప్పుడు భజన ఉంటుంది కదా, ఇంకా దుమ్ముంటుంది పాట. అదే అంటే ప్రోగ్రామ్ భజన అట్లుంటుంది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు శబరి వెళ్తా ఉన్నారు కన్నా, అంటే ఎట్లా అనిపిస్తుంది ఆ 3 నెలలు? అమ్మో అది ఆ 3 నెలలు నేను ఏదో ఇప్పుడున్న ప్రపంచానికి దూరంగా ఉంటాం అట్లా ఉంది నిజంగా. అసలు అది ఆ ఫీల్ వేరు, అది మనం చెప్పలేము. ఏం మనం ఇప్పుడు ఎవరు తిట్టేయలేకపోయా, ఎవరు అది చేయలేకపోయా, అంతే కదా. ఏం అవసరం ఒకటి మనంతకు మనం మన కోసం, ఎవరి కోసం వేయద్దు దీక్ష, ఎవరి కోసం మారేయద్దు. ఓకే, మన కోసం మన కుటుంబం కోసం ఏం లే, మన మీద మనకు కాన్సన్ట్రేషన్. ఇది నేను అని తెలియజేస్తుంది అంతే. ఓకే, నేను ఇది అంతే మనకు తెలియజేస్తుంది అనమాట. ఓకే, అది. అయితే మీరు ఇన్నిసార్లు వేరు కదా, జ్యోతి కనిపించింది అన్న? ఓకే, ఓ చాలాసార్లు జ్యోతి కనిపించింది. సరే ఒకటి ఏంటంటే అది అట్లా ఇట్లా ఇది అంటారు కదా, అదే అవును లేదు అవును నాకు అందులో కనిపించింది దేవుడు అని నా నమ్మకం. అంతే 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 కదా. అంతే, నీకు అందులో నీకు ఒక ఆరతి కనిపించిందో, లేకపోతే ఇంకేదైనా కాగడ కనిపించిందో, ఇంకేదైనా కనిపించిందో, అది నీ 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 చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. నాకు అక్కడ జ్యోతి కనిపించింది, అందులో అయ్యప్ప కనిపించింది, కథం అంతే. ఉద్దేవదిగా నో అట్లా ఉంటుంది. అందుకే. కానీ ఇన్ని పాటలు, ఇన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇవన్నీ చేస్తూ ఉన్నారు కన్నా, మీకు ఎక్కడి నుంచి అయినా కానీ అంటే ఏదన్నా మంచిగా అప్రిసియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మంచిది, అంటే మర్చిపోలేనిది ఏదన్నా, ఎవరన్నా అరే మస్తు వాడినావు అని చెప్పేసి అన్నది అప్రిషియేట్ చేసింది ఎప్పుడంటే జర్ర టర్ను గట్టిగా ఎప్పుడైందంటే, ఒకటి నంద్యాలలో ఒక నందిని కళానికేతన్ అని 93 లెక్క ఇది. ఓకే, అప్పుడు ఏమైందంటే నేను ఒక 2 పాటలు పాడినా. ఒకటేమో సినిమా పాట, ఒకటేమో నన్ను జానపదం. ఆ 2 ఇప్పుడు చెప్తా చూడు. ఓకే. యాడా ఉన్నాదో నవ్వుల నాయంకి, ఎట్టాగున్నాదో మాటల మరుమల్లి, యాడా ఉన్నాదో నవ్వుల నాయంకి,
ఎట్టా ఉన్నాదో మాటల మరమల్లి మల్లెల కన్నా తెల్లాని మనసు జాబిలి కన్నా సల్లాని మనసు యాడా ఉన్నాదో నవ్వుల నాయంకి ఎట్టాగున్నాదో మాటల మరమల్లి. ఈ పాటకు అప్పుడు రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ నాకు. ఓకే. తర్వాత సినిమా పాటలు కొంగునాడు చుట్టవే చెల్లెమ్మ కొడవన్లు చేపట్టవే చెల్లెమ్మ కొంగునాడు చుట్టవే చెల్లెమ్మ కొడవన్లు చేపట్టవే చెల్లెమ్మ అని ఆ పాటనే సినిమా దానిలో. ఓకే. ఇది సెకండ్ ప్రైజు. ఈ జానపదానికి ఫస్ట్ ప్రైజ్ బాలసుబ్రహ్మణ్యం గారు అప్పుడు నాకు ప్రైజ్ ఇచ్చారు. ఓకే. అది ఇంకా నేను అక్కడి నుంచి టర్న్ అయింది వ్యవస్థ. అంటే మనకి ఇట్లా కూడా ప్రైజులు వస్తాయి, మనకి ఇట్లా కూడా వాడచ్చు. కాకపోతే చిన్న కూడా జర డ్యాన్స్ మీద ఎక్కువ ఉండే మనకి, డ్యాన్స్ చేస్తుంటే అట్లా పాట అక్కడి నుంచి మార్పు చెంది నాకు. అది చెప్తా. ఓకే. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ డ్యాన్సు పాట అంత గట్టిగా పట్టుకోలేకపోయేది. కాకపోతే కోలాటాలు వేసినా అన్న ఎన్ని చేసినా కానీ అది మలుపు తిప్పింది. ఓకే. మనం కూడా ఓకే మనం పాడితే కూడా ఇట్లా ప్రైజులు వస్తాయి, ఇట్లా మనం గురించి ఇంకా జర మంచిగా వాడాలి అని. ఓకే. సో మీకు ఇష్టమైన సింగర్ ఎవరన్నా? నాకు అందరు ఇష్టమే. ఒక్కల పేరు చెప్తే బాగుంటుంది కదా. అట్లా కాదు, బాలుగారి గొంతు బాలుగారిది, జేసుదాస్ గారిది జేసుదాస్. ఓకే. మన అన్న వందే మాత్రం సీన్ అన్న, ఆయన గొంతు ఆయనది. ఓకే. నాకు అలా ముగ్గురు పాటలు ఒక్కో పాట కావాలి. ముగ్గురు పాటలు కావాలి ఇప్పుడు ఒక్కో పాట. ఫస్ట్ బాలుగారిది. బాలుగారిది చిట్టగారు ఆయన ఏదో నా గొంతేమో సూట్ కాదు వాళ్ళకు. ఎవరు? ఏం కాదు. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. సూపర్ అన్న. అసలు నిజంగా విన్నాక మొత్తం 5-6 పాటలు పాడి వచ్చిన లేదు, మెలోడీ ఉంటుంది. చాలా బాగుంది అన్న. అంటే కొంచెం సింక్ అయినట్టు అనిపించింది కళ్ళు మూసుకుంటే. సో నెక్స్ట్ యేసుదాస్ గారు. యేసుదాస్ గారా? కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాతా శయనేషు రంభ అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ మగవాని బతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. సూపర్ అన్న అసలు. సో నెక్స్ట్ ఇంకొకటి వందే మాత్రం అన్నది వేసుకోవాలిగా. ఓకే. అన్నవి చాలా ఉన్నాయి. ఓకే. మీకు ఇష్టమైంది అన్నది అన్న వాడిన దాంట్లో? మల్లె తీగకు పందిరి ఓలే మస్క సీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ మల్లె తీగకు పందిరి ఓలే మస్క సీకటిలో వెన్నెల ఓలే చెల్లెమ్మ. సూపర్ అన్న. అసలు వేరే లెవెల్. నువ్వు పాడుతుంటే నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. నేను నిజం ఏ పాట పాడినా మస్తు అనిపిస్తుంది. అయితే ఇంకోటన్నా, ఎప్పుడన్నా ఇంత కష్టపడతా ఉంటావు,
ఏడన్నా స్టేజ్ పైన ఎక్కడన్నా ఇన్సల్ట్ అయింది ఎక్కడన్నా ఉందా? ఎప్పుడన్నా ఎవరైనా ఇన్సల్ట్ చేయడం, నువ్వు బాధపడడం అట్లాంటిది ఏదైనా సిచ్యువేషన్ ఎదురైందా? ఆ, అంటే అయింది. ఓకే. నాకు కొంచెం ఎట్లుండాలంటే స్టేజీ అది భక్తి కావచ్చు, జానపదం కావచ్చు, ఇంకేదన్నా సినిమాకు సంబంధించినటువంటి మంచి మంచి అట్లా చేస్తాం. కానీ కొంతమంది ఏంటంటే తాగి కొంచెం అది చేస్తుంటారు. ఓకే. ఇప్పుడు మన ఆలోచన వేరు ఉంటుంది ఆడ. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేస్తే అన్ని బూతులు మాట్లాడు, లేకపోతే ఇంకేదో అదే డ్రెస్సులు అట్లా చేసుకున్నా అది నాకు నచ్చదు అసలు. ఇప్పుడు సాగుగా పోయింది ఒక జానపదం అనుకున్నాం, అద్భుతమైనటువంటి జానపదం ఉన్నాయి. అటు మన తెలంగాణ ఉన్నాయి, రాయలసీమలు ఉన్నాయి, ఆంధ్రాలు ఉన్నాయి. అయితే మంచి మంచి చక్కని స్వచ్ఛమైన జానపదాలు ఆ వేదిక మీద నిలిపోదాం ఏముంటుంది కాదు. అంటే మనకు సంబంధించినంత వరకు అట్లా వల్గర్గా ఉండడం నాకు ఇష్టం ఉండదు, బూతులు నాకు ఇష్టం ఉండదు. సో ఇంకేంది, ఇప్పుడు చేసేదేమో ఒక కార్యక్రమం, అడిగేవి వేరే పాటలు ఉంటాయి, అక్కడ బాగా ఇరిటేషన్ ఉంటుంది. అది బాధ అనిపిస్తుంది అక్కడక్కడ. కానీ అక్కడికి ఇంకా మనం ఏదో మేనేజ్ చేస్తాం, నడిచిపోతాం అనమాట. అది ఒకటి బాధ అనిపిస్తుంది. అదొక్కటి బాధ అనిపిస్తుంది. ఎప్పుడైనా మీ లైఫ్లో ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు ఏమైనా ఉన్నాయా అన్న? మా నాన్న చనిపోయినప్పుడు. ఓకే. బాగా ఇష్టం నా నాన్నకి, ఇప్పటికి కూడా మా నాన్నకి అంతే. అది గుర్తొచ్చినప్పుడు బాగా ఫీల్ అవుతా. ఏమైనా ఉండన్నా నాన్నకి? అంటే నార్మల్గానే ఏమన్నా హెల్త్ ఇష్యూ ఏమైనా ఉండనా? అంటే నాన్న బాగా కష్టజీవులు. అంటే ఆయనకి బోన్స్ క్యాన్సర్ వచ్చింది. ఓకే. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు 98లో. ఓకే. అక్కడి నుంచి అమ్మ ఒకతే చూసుకుంటాం కదా. సో అమ్మ ఇప్పుడు మీ దగ్గరనే ఉంటుందా? ఓకే. హైదరాబాద్లోనే? లేదు, ఊర్లో. ఓకే, ఊర్లో. మా ఊర్లోనే ఉంటుంది. ఇంకా అక్కడ పొలం పనులు అవి చూసుకుంటూ ఉంటుంది. ఓకే అమ్మ. సో ఇప్పటి వరకు నా కోసం పాటలు పాడారు కదా, సో ఇప్పుడు వదిన గురించి పాట పాడాలి. ఈ ఇంటర్వ్యూ వదిన చూస్తారు కాబట్టి వదినకి ఏ పాట డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? వదిన పేరు చెప్పి వదిన కోసం మీరు పాట పాడండి. అంటే నేను ఒకప్పుడు రాసుకున్న పాట. ఓకే. వదిన గురించే కదా అది. అప్పుడు అంటే జనరల్గా ఒక పెళ్లి కానటువంటి సందర్భంలో ఒక ఊహారాన్ని ఉంటారు కదా. ఓకే. అంతేనా? అప్పుడు రాసుకున్నటువంటిది అది. అంటే వేరే వాళ్ళ గురించి రాసుకులే మనం స్వప్న, ఏ స్వప్నాలు కాల సౌందర్య రాశి. ఓకే, అది ఇప్పుడు వద్దకు డెడికేట్ చేస్తారు. అదే అదే. ఓకే, డన్. నా మల్లి ఆడున్నదో నవయ్యారి సింగారి బంగారు మల్లి, నా మల్లి ఆడున్నదో, నా మల్లి ఆడున్నదో నవయ్యారి సింగారి బంగారు మల్లి, నా మల్లి ఆడున్నదో. తెరచాప లేకుండా తెడ్డు సాయా పడితే తేలిపోయే నావ ఒడ్డు సేరిపోయే, దిగుదమన్నా కాని దిక్కు తోచుటలేదు, నా మల్లి కలలన్నీ నా మల్లి ధ్యాసనే నన్ను వీడుటలేదు, నా మల్లి ఆడున్నదో, నా మల్లి ఆడున్నదో. సూపర్ అన్న అసలు. సో అప్పుడెప్పుడో రాసుకురి పాట, సో ఇప్పుడు వదిన కోసం మీరు డెడికేట్ చేసారు. ఈయనే ఉన్నది. ఓకే. అంటే ఇన్ని పాటలు పాడుతురు అన్న, అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మీ పాత్ర ఉంది. సో ఎట్లా ఉంటుండే తెలంగాణ ఉద్యమం, అసలు ఎట్లా పాటలు పాడుతుండే మీరు, ఎట్లా ఉంటుండే? అంటే ఎవరెవరు మీకు క్లోజ్ అసలు ఉద్యమంలో? అసలు ధూమ్ధామ్ ప్రారంభం నుంచి కూడా స్టార్టింగ్ అసలు నాకు రసమై బాలకృష్ణ ఉన్నారు కదా, నాకు మంచి మిత్రుడు. ఓకే. ఆ తర్వాత అంతర్పుల నాగరాజు, ఆ తర్వాత ఇక అక్కడి నుంచి ఇక అందరూ ఇప్పుడు మన ప్రజాకవులు ఎందరో ఉన్నారు. గోరె వెంకన్న గారు, తర్వాత మా గదరన్న, ఆయనగా ప్రజాయుద్ధన ఒక మహానుభావం. ఇక ఆ తర్వాత ఎందరో గూడ అంజన్న, అందేశ్రీ గారు, ఇట్లా వీళ్ళందరూ కూడా, మన జయరాజన్న, వాళ్ళందరి పాటలతో పాటు ఈ వేదికలు పంచుకున్న వాళ్ళమే అందరం. ఓకే. 2001 నుంచి కూడా మేము ఉన్నాం
ఓకే. అన్న ఫస్ట్ ఎక్కడంటే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్న అక్కడ వనపర్తి, ఇంకా ఆయన దగ్గర నుంచి బయలుదేరినాం. అక్కడ నుంచి తీసుకొని కేసీఆర్ సార్ ఎక్కడ మీటింగ్ ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా చేసినాం. ఇంకా ధూమ్ధామ్ కార్యక్రమాలు చాలా చేసినాం. అది మనకు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో మీరు మర్చిపోలేనిది పాట ఏదైనా ఉందా? మరి ఇది ఇది వాడుతుంటే బాగా, పల్లె పల్లెనా పల్లెలు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా పాత గోడలు పందిరి గుంజలు సినాబోయినాయి ఇండ్లు దుమ్మురేగినాయి చెట్టు మీద పిట్టాలి గురవు సేదబాయిలో ఊటలు రవు పచ్చ పచ్చనులా పలుగురాళ్ళు తేలినాయి పని పాట లేక ప్రజలు తల్లాడిల్లినారో. ఇట్లా మా పాలమూరు గోస అనిపించినాం అక్కడ. అన్న అమరన్న ఈ పాట రాసిండ్రు, మా అక్క విమలక్క బంగారు తల్లి. ఇంకా ఇట్లా ఆయనతో పాటు కూడా కార్యక్రమాలు చేసిన. ఇంకా ఇంత అంటే ఒక్కొక్కటి అన్నీ అది అక్కడ అన్నీ పాడుతుంటే ఇంక అన్ని ధూమ్ధామ్ పాడరు. గల్లు గల్లు అరరా గల్లు గల్లు చల్ గల్లు 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 గజ్జల మోతో అకల్లారా ఓ సెల్లెల్లారా గవ్వల మోతో అన్నల్లారా ఓ సెల్లెల్లారా ఇట్లాంటి పాటలు. అసైదులారతి ఇంక అన్నీ ఇంకా ధూమ్ధామ్ పాటలు చాలా అన్ని పాడేటోళ్ళం. అసైదులారతి కాళ్ళ గజ్జల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి అసైదులా ఆరతి కాళ్ళ గజల అసైదులారతి ఇట్లా పాడుకున్నాం అన్ని. తర్వాత మన కేసీఆర్ సారు ఒక పాట పాడించింది. అది ఏదంటే, కాయ కష్టం చేసి కడుపు నింపడం అంటే పనులు కూడా లేని పాడు కాలం వచ్చే సేతానమేడుందిరా తెలంగాణ సేలన్నీ బిల్లాయరా భూకంపము వచ్చి భూమి వలిగినట్లు రాగళ్ళు సౌకళ్ళు నెర్రెలొచ్చినాయి ఎర్రని దుక్కులు ఇసుక దిబ్బాలాయే ఉసుకే భూములన్నీ ఉత్తదుమ్మైపాయే ముదివే గడ్డలు కూడారా తెలంగాణ. సో అంటే ఇంకా మంచి మంచి సినిమాలలో పాటలు పాడాలని చెప్పేసి అనుకుంటున్నారా అన్న మీరు? అవును. ఓకే. అంటే మనకు గొంతుకు తగ్గట్టు. అదే జనరల్గా నా వాయిస్ ఏంటంటే నా కొంత అభ్యుదయం ప్లస్ జానపద మెలోడీ నాది. నిజం చెప్పాలంటే మీ గొంతుల నుంచి ఏ పాట వచ్చినా సూపర్ ఉందన్న. మెలోడీ నాది, జానపద మెలోడీ. ఓకే. అయితే నాకు ఒక పాట ఇష్టం అన్న, పాట అడుగుతా వచ్చరాదో. ఇది జాలబోయి జజ్జాలబోయి ఆ సాంగ్ అంటే నాకు ఇష్టం, అది పాట వస్తుందా? కొంత అంటే ట్రై చేయరా. రామస్వామి అన్న పాట, అదే మహానుభావుడు లేడీ అదే అన్న ఆ పాట అంటే నాకు ఇష్టం. ఒక్కసారి ఆ పాట. జాలే పోసినవేమయ్యా ఓ జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలే పోసినవేమయ్యా ఓ జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలే పోయి చల్తారు పోయి జాజికాయల పూత పోయి జాలే పోయి చల్తారు పోయి జాజికాయల పూత పోయి నిన్ను పోయి నన్ను పోయి ఈ పునాయించామరయ్యి అద్దం వల్ల చూసుకుంటే ఇద్దరున్నే కలిసేటట్టు జాలే జంగమయ్యా జాలే 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 పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా. సూపర్ అన్న, అసలు ఇంత బాగా పాడుతారు, చాలా బాగా పాడుతారు అన్న. కానీ ఈ మధ్యలో మీరు ఒక పాట పాడిరు, అది బాగా ట్రోల్ అయింది. ఏం పాట అయ్యా? మన ఆయాసీర్. అదే 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 అదే. సో అంటే ఇక్కడ ఇంటర్వ్యూకి పోయారు, ఆ భూతం రమేష్ తోటి యాంకర్ అనుకుంటా, యాంకర్ భూతం రమేష్ తోటి మీరు పాట పాడిరు, అది బాగా ట్రోల్ అయింది, మీకు తెలుసా? అదే చూసిరా పాపం జర ఇబ్బంది పడుతున్నాడు. కాకపోతే మన రమేష్ వాయిస్ ఆయన అట్లే. ఓకే. మంచి మంచి పాటలు, మంచి మంచి పాటలు రమేష్. కాదంటే ఆ పాట చూసిన తర్వాత ఫోన్ చేసిరా రమేష్కి మీరు? అంటే ఏమన్నా అడిగిరా గిట్లా అయింది అని? ఇక నేను అడిగితే ఇంకా బాధపడతాడని నేను కూడా అడగలే. ఓకే. చూసిరా అన్న మీరు? చూసిన. ఎట్లా అనిపించింది మీకు? బాగా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఈ రమేష్ గురించి తెలియదు కదా. కాకపోతే ఏంటంటే ఈ ఆయాషేర్ పాటకి ఇప్పటికి నాకు తెలిసి 100M దాటిపోయింది, 100 మిలియన్స్ దాటిపోయింది. అంటే దాన్ని ఓన్ చేసుకున్నారు చాలా మంది. అవును అవును. ఆయాషేర్ అంటే ఇప్పుడు ఎవరు నడుచుకుంటూ వచ్చినా ఆయాషేర్ అట్లా
మంచి అట్లా ఓన్ చేసుకున్నారు చాలా మంది. ఇది వాయిస్ వినే వరకు ఇంకా ట్రోల్ స్టార్ట్ అయిపోయింది. ఎట్లా వాడిండో భూతం రమేష్ లాగా ఒకసారి ఇమిటేట్ చేస్తారా? మళ్ళీ నన్ను తిట్టి సరే ఒకసారి భూతం రమేష్ నంబర్ ఉంటే ఒకసారి ఫోన్ చేయండి, మాట్లాడదాం. మాట్లాడతా, మాట్లాడండి ఒక్కసారి. ఏం పాపం ఆయన అంటే ఏలే ఇంటర్వ్యూ చేసిండు, అయిపోయినాక ఒక రీల్ చేద్దాం అన్నంటేనే చేద్దాం పాయ అన్న అనేది జర గట్టిగా అంటే బాగుంటుండే. ఒక్కసారి మాట్లాడదాం. మాట్లాడతా పాపం. అదే హలో రమేషా. నమస్తే. ఓయమ్మా నమస్తే, ఎట్టున్నావు తండ్రి? కాదు, సాంగ్ ఫస్ట్ నేమ్ పాడినప్పుడు ఎంత ట్రోల్ అయిందో, అంటే ఎంత అదైందో, నీవు వాడినాక అంతే అయింది. అవునన్నా, నిజంగా నేను ఆ రోజు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీ మీద ఎంత అభిమానం పెంచుకొని ఎంత ప్రేమతో వచ్చినో లాస్ట్ వచ్చేసరికి పాటకు నువ్వు కూడా మంచి వ్యూస్ పెంచినావు. సరే, ఏంటంటే నీ వాయిస్ కల్చర్ అది, అవునా? అవునవును. ఏం ఫీల్ గా మాకు ఏం లేదన్న. బట్ ఇంకొక విషయం ఏందనంటే, నేను వెళ్ళి పాడినాక జంగిరెడ్డి అన్న అసలు ఒరిజినల్ అంత సింగర్ అక్కడ ఉండి ఆ పాట పాడిండు కదా, నా వల్ల అన్నకేమన్నా రీమార్క్ వస్తుందా, లేకపోతే ఎందుకు ఇట్లా ట్రోల్ చేస్తున్నారని చాలా బాధపడుతున్నా నేను. అందుకని మీకు కూడా ఫోన్ చేయలేదన్నా. నేను కూడా నువ్వు మళ్ళీ నేను చేస్తా, నువ్వు బాధపడతావని నేను చేయలే. అవునా? ఆ విషయం ఏంటంటే అది అందరు ఓన్ చేసుకున్నారు రమేష్. ఇప్పుడు వాళ్ళు అనడం, వాళ్ళు ఆల్రెడీ పాడి కూడా చూపిస్తున్నారు. షూర్ అంటే షూర్ ఇట్లా ఉండాలని. నీ వాయిస్ కల్చర్ ఏమో వేరు, అవునా? సరే. అందులో కూడా ఆ రోజు ఫస్ట్ ఎట్లా అంటన్నా, నేను ఆ పాట కూడా సరిగా వినలేదన్నమాట. మన దాంట్లో వచ్చినప్పుడు పాడుతున్నప్పుడు కూడా విన్నా నేను మొత్తం. ఈ పాట అంతా విన్నా కానీ మనకు గుర్తుండాలి కదా ఎక్కడ ఏ విధం. తర్వాత నేను ట్రై చేసిన అనమాట. అదే మళ్ళీ నువ్వు తర్వాత పాడినావు చూడు, ఓకే, మంచిగా బేస్ వాయిస్ కొంచెం పాడినావు. కానీ ఎంత అయినా ఒకటి చూడయా, నీ వాయిస్ కల్చరు అట్లా ఉంది, నా వాయిస్ ఇట్టుంది. అంటే నాది నీకు రాలే, నీది నాకు రాలే, ఎవరిదైనా అది అంతే. అది కానీ ఏం ఫీల్గా మాకు జర, ఎందుకంటే ఈ పాట అభిమానులు, నానిగారి అభిమానులు, శ్రీకాంతన్ అభిమానులు, శ్యామ్ గారి అభిమానులు అంటే ఏంటంటే వాళ్ళు కొంత ఇబ్బంది పడతారు. అట్లా ట్రోల్ చేసారు. కానీ నువ్వేమో వాళ్ళకేమో ట్రోల్ చేయలే, వాళ్ళు నీకేమో చేయలే. అవునా? నేను ఇప్పుడు రమేషా, నేను ఇప్పుడు మన శివ స్టూడియోస్ ఇంటర్వ్యూలో ఉన్నా. అవునా? మరి నువ్వు మాట్లాడతా ఒకసారి మాట్లాడు శివన్ తోటి. హలో రమేష్. హలో రమేష్. శివ బాగున్నావా? బాగున్నా. ఏంది మొత్తం హల్చల్ క్రియేట్ అవుతుంది కదా? అవునవును శివ. ఏమైంది, బాధ అనిపిస్తుందా లేకుంటే ఏమనిపిస్తుంది? అంటే ఫేమ్ అయినా ఇంకా కొంచెం ఫేమ్ వచ్చినట్టే కదా, అంటే పాజిటివ్ నెగిటివ్ పక్కన పెడితే. నాకు ఫస్ట్ ట్రోల్స్ వచ్చినప్పుడు నేను ఎంజాయ్ చేసిన, కానీ పక్కన జంగిరెడ్డి అని అంటే ఒక గొప్ప గాయకుడు. నేను చెప్పిన అన్నతో కూడా, చిన్నప్పుడు నేను ఒక టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఒక సెలబ్రిటీగా పర్సన్ చూసి ఫస్ట్ జంగిరెడ్డి అన్నని నా ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పినాం. అంటే మారుమూల గ్రామాలకి వెళ్తూ ఎన్నో ఇంటర్వ్యూలు చేస్తూ ఎన్నో అద్భుతమైన పాలు తీసుకు, అంటే ఒక్క సాంగ్ కాడ సరే వేరే వేరే విధంగా ఏమైనా ట్రోల్ చేసిన అయిపోగాని బాడీ షేమింగ్ చేయడము అట్లా చేయడం వల్ల నాకు చాలా ఇబ్బంది అనిపించింది. సరే నేనంటే తట్టుకోగలుగుతా, కానీ నా వెనక ఫ్యామిలీ, నా ఊళ్ళంతా ఎట్లా ఉంటారన్న చెప్పండి. అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది పక్కన పెట్టాలి. ఇప్పుడు నువ్వు పబ్లిక్ దాంట్లో ఉన్నప్పుడు చాలా మంది నెగిటివ్ అంటారు, చాలా మంది పాజిటివ్ అంటారు. అవన్నీ పట్టించుకోవద్దు మనం. నిజం చెప్పాలంటే పెద్ద పెద్ద హీరోల పోస్టర్ల మీద పెండ కొడతారు. నిజం చెప్పాలంటే అవన్నీ పట్టించుకొని ఉంటే వాళ్ళు హీరోలు కాదు కదా. అవునవును. సో అట్లా అనుకొని వెళ్ళిపోవాలి. సో మా కోసం ఒకసారి పాట పాడతావా మళ్ళీ? కాదు అంటే వర్షన్ చేంజ్ చేసినావు కదా, మళ్ళీ ప్రాక్టీస్ చేసినావు కదా, ఒక్కసారి వాడు. జర గట్టిగా అంట వాడు. పాడు. ఒక్క నిమిషం. ఓకే. హే నీ అయ్యా జాగీరా చెల్మా ఓడొచ్చిండ్రా, ఇక జడతీయాలే జుంబలికే ఆయా షేర్. హే ఏ దర్కా సుల్తానే మా గర్కా సైతానే చెల్ షికార్ జయ్యా జుంబలికే ఆయా షేర్. పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్, గుంజుకునే న్యాయమిది ఆయా షేర్.
బూడిదల గడ్డ ఇది ఆయా శర్మతో రాయబడ్డ కథే ఇది ఆయా శర్ జడలు రో అడలు రో కొడుతరో తొడలు తీస్తరో తోలురో సవారీకి దొరుకు బిడ్డ సెవాలే లేసై బిడ్డ బేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ ఏ సూపర్ వాడినావు ఇప్పుడు. అంటే అప్పుడు నువ్వు ఎట్లా వాడినావు అంటే ప్రాక్టీస్ లేక వాడినావు కానీ ఇట్లా గట్టిగా వాడినుంటే ఇంకా వేరే లెవెల్ పోతుండే. మామూలుగా మనం మూవీ సాంగ్స్ అంటే పాడుతుంటాం కానీ బట్ ఈ పాట ట్రోల్ వల్ల కూడా నేను కూడా సినిమా పాటలు కూడా నేర్చుకోవచ్చు పాడుకోవచ్చు అని కొన్నిసారి నిజంగా లేదు నువ్వు అప్పుడు వాడిన పాటకి ఇప్పుడు వాడిన దానికి చాలా వేరియేషన్ ఉంది, తేడా ఉంది చాలా. అయితే ఇంకొకటి నా సైడ్ నుంచి నాకు ఇంకొకటి కావాలి. ఈ కట్టెలకు ఉమ్మన్నది మా పాట వాడవా ఒకసారి? అవునా, పాడు. ఓకే, సో మీకోసమే ఇది. కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది, కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది, యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావు, యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావు, చేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందును, చేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందును, మీ ఒళ్ళు వచ్చినవే సినదాన ఏడిస్తే పోయినవే, చేమంచి రోకలనవే సినదాన చేజారిపోయినవే, కండ్ల కాటుక వాయేరా సెలికాడ రాజడిగితే మందును, కండ్ల కాటుక వాయేరా సెలికాడ రాజడిగితే మందును, మీ ఒళ్ళు వచ్చినవే సినదాన ఏడిస్తే పోయినవే, మీ ఒళ్ళు వచ్చినవే సినదాన ఏడిస్తే పోయినవే, కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది, కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది, యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావు, యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావు. చూసినావా అంటే 2 సాంగ్స్ కి చాలా వేరియేషన్ ఉంది. అంటే నువ్వు ఫస్ట్ జంగిరెడ్డి అన్న తోటి ఇంటర్వ్యూ తర్వాత పాడింది ఈ వర్షన్ లో వాడినావు. సో అది ట్రోల్ అయింది. సో నిన్ను చాలా మంది ట్రోల్ చేశారు కదా, వాళ్ళకి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ట్రోల్ అనేది ఒక్కటే ఇష్టం నేను చెప్పేది, ట్రోల్ అక్కడ నేను మిస్టేక్ చేసి ఉండొచ్చు కానీ బట్ ట్రోల్ చేస్తే చేయండి కానీ వెనక ఫ్యామిలీ ఉంటది, అదే విధంగా విపరీతమైన కామెంట్స్ పెట్టడం, నేను కూడా ఎంతో కష్టపడి వచ్చాను. కానీ నాకు ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా ట్రోల్ చేసుకునే వాళ్ళకి అసలు చేస్తూనే ఉంటారేమో మనం మెట్టు ఎదుర్కొంటే, కానీ నాకు ఆడ ఒక గొప్ప వ్యక్తి జంగిరెడ్డి అన్న అంటే నేను ఫస్ట్ నుంచి కూడా నాకు నేను చూసిన పర్సన్ ఆయన, నాకు ఒక పెద్ద సెలబ్రిటీ ఆయన. ఎందుకనంటే ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా ఆ టీంలో వర్క్ చేసే వాళ్ళతో కూడా వాళ్ళ అన్నకి నేను తెలియకుండా ఫస్ట్ మీట్ అదే ఇంటర్వ్యూ అనమాట. ఈ ప్యారడైజ్ మూవీ ఆ సాంగ్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు అన్నతో ఫస్ట్ మీట్ నాకు ఫస్ట్ మీట్ లాగా అనిపించలేదు శివ నిజంగా. ఎందుకంటే అన్నను చూడగానే ఎవరో నా ఫ్యామిలీ మెంబర్ ని చూసిన, ఎందుకంటే అన్న పాటలు ఎప్పటి నుంచో వింటుంటా, స్టేజ్ ప్రోగ్రామ్ ఎవరైనా చిన్న వీడియోలు పెట్టా కూడా నేను చూస్తూనే ఉంటా. అంత గొప్ప వ్యక్తి ఆ సినిమాలో పాట పడితే నా వల్ల అన్నకి ఏమన్నా మైనస్ అవుతుందా? సరే జంగిరెడ్డి అన్నకు నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు? 1 word లో చెప్పేసి టైం లేదు. జంగిరెడ్డి అన్న ఎప్పుడు నా ఫేవరెట్ అన్న నిజంగా చెప్పాలంటే. అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. నేను అన్నని ఎంతో మంది గురువుగా భావిస్తారు. అన్న దగ్గర కళాకారులు చేసే ప్రతి ఒక్కరు కూడా అన్న దగ్గర నేను వర్క్ చేయకున్నా నాకు ఎప్పుడు ఆల్వేస్ అన్న ఎప్పుడు నాకు ఒక గురువుతో సమానం. అంతే. డన్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్. థ్యాంక్ యూ. డన్. థ్యాంక్ యూ. బాయ్. సో మొత్తానికి పాపం ట్రోల్ అయ్యి బాధపడ్డట్టుండు చూడు. మళ్ళీ కానీ ఈ పాట మళ్ళీ వేరియేషన్ ఉందన్న, ఇప్పుడు మంచిగా వాడిండు, ఎంత బాగా అనిపిస్తుంది. అదే ఇప్పుడు ఈడ కూడా 2 పాటలు అంటే ఫస్ట్ ఆయా షేర్ అనేది బాగా పాడిండు, దాని తర్వాత మళ్ళీ కట్టెలకు ఉమ్మన్నది 2 వేరియేషన్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు కట్టెలకు ఉమ్మన్నది పాట ఎట్లా వాడిండు అప్పుడు అట్లా వాడిండు ఆ పాట. సో అదే మిస్టేక్ చేసిండు పాపం. ఏమని ఫీల్ అయ్యిండు? నువ్వు కూడా ఆయన బాధపడతాడని నువ్వు కాలేదు, ఆయన చేయలేడు. కానీ మొత్తానికి నేను మీ ఇద్దరికి అదే చేసి జనాలకు ఏం చెప్పాలో అది చెప్పేసిన. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఫైనల్గా నేను ఇంతగానో ఆదరిస్తున్నా. సో ప్రజలకు నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదే, ఇంకా మీ ఆశీర్వాదాలతోటే మీ ఆదరింపుతోనే ఇంకా కార్యక్రమాలు చేసుకుంటా వస్తూనే ఉన్నాము. ఇట్లనే ముఖ్యంగా జానపదని గర్వంగా చెప్పుకుంటాను. నేను జానపద గాయకుని, అందులో నో డౌట్.
మా జానపద కళాకారులు బతకాలి అంటే నిజంగా, ఎందుకంటే జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ పాటలు మారిపోతున్నాయి, వేదికలు మారిపోతున్నాయి, అన్నీ చేంజ్ అయిపోతున్నాయి. అయినా కూడా మేము ఇంకా వాటిని మోసుకుంటూ వస్తున్నాము అంటే మీరందరూ ఆదరించబట్టే. నిజం అన్న, 30 సంవత్సరాల పైనుంచి అంటే నిజంగా. ఇంకొకరు చెప్తారు, సర్వ కళలకు మూలం జానపదం అని కదా. మేము దాన్ని మోసుకుంటూ వస్తున్నాం, ఆదరిస్తున్నారు. ఇంకా సినిమాలో కూడా ఇప్పుడు ఒక 3-4 పాటలు అది పెట్టి ఒక పాట ఇది వరకు అదే హిట్ అయిపోతుంది. అవును అవును. ఆ పాట జానపదాలే నడుస్తున్నాయి నిజం చెప్పాలంటే. అవును, ఆ పాట కోసమే సినిమాకు పోయేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అవును అవును. ఆదరిస్తున్నారు, ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆదరిస్తున్నారు. అందరూ కూడా ఇట్టనే జానపదం వర్ధిల్లాలని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటా. అన్ని వేదికల మీద జానపదం ఉండాలి. మంచి జానపద గాయకులు ఇంకా ముందుకు వచ్చి ఫీల్డ్లోకి రావాలి. మంచి మంచి పాటలు వెళ్ళాలని కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, పిలవగానే వచ్చినందుకు. ఇట్లనే ఇంకా సినిమాలలో ఎన్నో పాటలు పాడాలి, మళ్ళీ నేను ఇంటర్వ్యూలు చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ మీ తమ్ముడు ఈ శివగాడు కోరుకుంటుండో. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.